వెల్కమ్ టు వసంత వైబ్స్. మీరు తాగుతున్న టీ చూస్తుంటే మీకు కూడా నూరుతుంది కదా. చలికాలం కదండి, అందరికీ తాగాలనిపిస్తూ ఉంటుంది. సో ఇది రెడీ మిక్స్ మనం చేసుకుంటే, మనం ఇప్పుడు సంక్రాంతి హాలిడేస్కి మనం లాంగ్ డ్రైవ్స్ వెళ్తూ ఉంటాం. సో కారు వెళ్తున్నప్పుడు మనకి ఎక్కడ కావాలంటే అక్కడ ఆగి తాగేయడానికి కొన్నిసార్లు స్టాల్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో మనం అందు గురించి మనమే ప్యాక్ చేసుకుని పెట్టేసుకుంటే మనం మధ్యలో ఎక్కడ కావాలంటే అప్పుడు తాగొచ్చు. ఆ చలిలో కారులోంచి దిగి బయట టీ తాగుతూ ఉంటే ఆ మజా ఉంటుంది కదా, ఆ కిక్కే వేరబ్బా. సో మీకు మిక్సీ ఎలా చేయాలో చెప్తాను. టీ పౌడర్ 1 కప్ తీసుకోండి. 2 కప్స్ మిల్క్ పౌడర్ తీసుకోండి. 2-3 స్పూన్స్ జింజర్ పౌడర్, 2-3 స్పూన్స్ ఇలాచీ పౌడర్. షుగర్‌కి బదులు మీరు ఏంటంటే పటిక బెల్లం వాడవచ్చు. ఆర్ మీ ఇష్టం షుగర్ వేసుకోవచ్చు. కోకోనట్ షుగర్ ఇప్పుడు అన్నీ అవైలబుల్ ఉంది కదా. మన షుగర్ ఎంత కావాలో అంత వేసుకోవచ్చు. వేసుకొని ఇవన్నీ కలిపి మిక్సీ పెట్టేయండి. సో ఇప్పుడు సింగర్స్ అనుకోండి, వాళ్ళు కొంచెం మిరియాలు వేసుకోవచ్చు అందులోని. దాల్చిన ఫ్లేవర్ నచ్చేవాళ్ళు దాల్చిన వేసుకోవచ్చు. సో ఎనీథింగ్ వేసుకుంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క ఫ్లేవర్. సో నేను చేసేది ఈ విధంగా చేసుకుంటాను. అప్పుడప్పుడు మిరియాలు కూడా వేస్తూ ఉంటాను. సో ఇప్పుడు నేను రెగ్యులర్ ప్రొసీజర్ ఒకటే చెప్పాను మీకు. జింజర్ పౌడర్ అంటే మీకు డ్రై జింజర్ పౌడర్ దొరుకుతుంది. సో అది వేసి మిక్సీ వేసేయండి. సో మనం ఇప్పుడు మీకు టెస్ట్ చేసుకోవాలంటే ముందు తయారు చేసిన తర్వాత ఒక గ్లాస్లోని 1 స్పూన్ వేసి వేడి నీళ్ళు అందులో వేసేసుకొని మిక్స్ చేసేస్తే మీకు టీ రెడీ అయిపోతుంది. దాన్ని స్ట్రెయిన్ చేసుకోవాలి. ఎందుకంటే అది మధ్య మధ్యలో చిన్నది ఉండిపోతుంది కదా పౌడరు, అసలు నోటికి వస్తూ ఉంటుంది. అందుగురించి స్ట్రెయినర్ కూడా తీసుకురండి మీతో పాటు. అది స్ట్రెయిన్ చేసేసుకోండి. చేసుకొని కప్లో వేసుకొని తాగడమే. ఈ పౌడర్ని మాత్రం ఎయిర్ టైట్ కంటైనర్లో పట్టుకొని వెళ్ళిపోవచ్చు. ఇది డీప్ ఫ్రీజర్లో పడేసుకోవచ్చు, మామూలు ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు. ఇంట్లో కూడా కొన్నిసార్లు బద్ధకం వేస్తూ ఉంటుంది. చేసుకొని గంటల సేపు మళ్ళీ ఫ్రెండ్స్ వస్తూ ఉంటారు, ఇమీడియట్గా కలిపి ఇవ్వాలంటే టీ ఇమీడియట్గా చేసి ఇచ్చేయచ్చు. మీరు ఒక్కసారి టేస్ట్ చేసి చూడండి. మీకు మిల్క్ పౌడర్ తక్కువ ఉంది అనుకుంటే మిల్క్ పౌడర్ యాడ్ చేసుకోండి. టీ పౌడర్ తక్కువ ఉందని టీ పౌడర్ యాడ్ చేసుకోండి. మీ ఇష్టం. మీరు ఏం కావాలంటే ఏది తక్కువ ఉంది అనుకుంటే చూసుకొని ఒక్కసారి టేస్ట్ చూసుకొని మరొకసారి అవి యాడ్ చేసుకొని మళ్ళీ మిక్సీ వేసేయండి. అన్నీ కలిపి ఎయిర్ టైట్ కంటైనర్లో చేసి పెట్టేసుకోండి. ఫుల్ టీని మాత్రం భలే ఎంజాయ్ చేయండి. నిజంగా ఆ చలిలో తాగుతూ ఉంటే టీ భలే రిలాక్సింగ్ ఉంటుంది. కెటిల్ కానీ ఫ్లాస్క్లో హాట్ వాటర్ కానీ పట్టుకెళ్ళడం మాత్రం మర్చిపోవద్దు. సో అవి 2 ఉంటే చాలు, మీరు ఎంజాయ్ చేయొచ్చు. ఇది మనం లాంగ్ ట్రైన్స్ వెళ్తున్నప్పుడు ఈ కిట్ ఎప్పుడు రెడీగా పెట్టేసుకున్నారనుకోండి, ఈజీగా ఉంటుంది. సో హాట్ వాటర్ మర్చిపోవద్దు, ఫ్లాస్క్లో వేసి పట్టుకోండి. లేదా కెటిల్ ఉంటే కెటిల్ పట్టుకోండి. యూజ్ అండ్ త్రో కప్స్ అయితే ఈజీగా ఉంటుంది. సో దీన్ని ఎవరైనా చేసి సర్వ్ చేసేయచ్చు. ఫుల్ ఎంజాయ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.